ఈరోజు పత్రికల ద్వారా మీడియా ద్వారా కొంతమంది ప్రముఖులు మీ రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు ఏదైనా ఫ్లోలో ఏదన్నా ఒకటో విధాలు వచ్చిన ఆవేశంతో ఆవేదంతో బాధతో సంతోషంతో ఏదన్నా మాట దొరికినా కూడా అది మీరు ఎడిట్ చేసుకోవాలి. అందుకని లైవ్ ఇస్తే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను పడ్డ ఆవేదనని చెప్పదలుచుకున్నాను, నా అవమానాలు చెప్పదలుచుకున్నాను, నా మనోగతాన్ని చెప్పదలుచుకున్నాను. కాబట్టి లైవ్ చేయకుండా ఉంటే మంచిదేమో నా ఉద్దేశం. తర్వాత మీకు ఇష్టం వచ్చింది పెట్టుకోండి. ఏమంటారు? అయితే ఇబ్బందులు వస్తాయి కదా, మరి వాస్తవాలు ఇవ్వాలి ప్రజలకి, జనానికి అవసరం లేదు కదా. సరే మీ ఇష్టం, ఏదైతే అది అవుతుంది. అందరికీ నమస్కారం. శ్రీరామచంద్రుని దయ వల్ల ఖమ్మం జిల్లా ప్రజల యొక్క ఆశీర్వాదంతో నేను అనేక సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో పూజ్యులు ఎన్టీ రామారావు గారి యొక్క పిలుపు మేరకి నాకు వచ్చినటువంటి అవకాశాన్ని అన్ని ప్రభుత్వాల్లో కూడా ఈ జిల్లాకి, రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి కూడా ఎంతో కొంత నా భాగస్వామ్యం నేనున్నటువంటి శాఖల్లో చేసే అవకాశం ఆ భగవంతుడు మీరు నాకు కల్పించారు. అది పురస్కరించుకొని ఖమ్మం జిల్లాకి సంబంధించి సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నటువంటి గోదావరి తల్లిని ఈ జిల్లా వాడుకోలేకపోతా ఉంది. కొన్ని వేల టీఎంసీ నీళ్లు మన పక్క నుంచే పోయినా కూడా ఖమ్మం జిల్లా భూభాగాన్ని తాకట్లేదు. కాబట్టి నాకు అవకాశం వచ్చినప్పుడల్లా ఆనాటి ప్రధానమంత్రుల్ని, ఎందుకంటే ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ అతి తక్కువ ఉండేది, ఇరిగేషన్ బడ్జెట్ కేవలం 1000 కోట్లే ఉండేది. నాకున్నటువంటి మైండ్ ఇరిగేషన్ శాఖకి 30 కోట్లే ఉండేది. అయినా సరే నా పరిధిలో నాకున్నటువంటి అవకాశం మేరకి ఆనాడు ఖమ్మం జిల్లాలో కరువు పీడిత ప్రాంతాలైనటువంటి అన్ని ప్రాంతాలకి నీళ్ళు ఇవ్వాలి, అది నా సంకల్పం. దాన్ని పురస్కరించుకొని నేనున్నటువంటి ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రుల్ని నాకు వీలైన కాడికి వాళ్ళతో ఒప్పించి గోదావరి జలాలు తీసుకురావాలని చెప్పి పట్టుబట్టి దుమ్మగూడెం ప్రాజెక్టు దగ్గర మనకి లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉందని చెప్పి ఆనాడు 97, 96 ఇరిగేషన్ మినిస్టర్గా దుమ్మగూడెం ప్రాజెక్టుని ప్రతిపాదించాను. కానీ ఆనాటి ఉన్నటువంటి బడ్జెట్ రిస్టెన్స్ వల్ల దేవాదులు తీసుకోవాల్సి వచ్చింది. ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలో దేవాదుల్ని కన్సీవ్ చేశాం. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ దుమ్మగూడాన్ని ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్గా 2 భాగాలుగా విభజించడం జరిగింది. నేను ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారికి విజ్ఞప్తి చేశాను, శాసనసభ పూర్వకంగా కూడా. ఇందిరాసాగర్ అనేటటువంటి సైట్ దగ్గర పోలవరం నిర్మాణం పూర్తయి బ్యాక్ వాటర్స్ వస్తే తప్ప మనం ఎత్తిపోయలేము.
కాబట్టి దుమ్మగూడెం దగ్గర కాటన్ కట్టినటువంటి బ్యారేజ్ ఉంది కాబట్టి అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తే అటు సత్తుపల్లి ట్రంక్కి కానీ ఇటు జూలూరుపాడు అదేవిధంగా పాలేరు ట్రంక్కి కూడా వచ్చే అవకాశం ఉంటుంది, ఆలోచన చేయండి అని చెప్పాను. ఆనాటి రాజకీయ పరిస్థితుల్లో ఆయన గారు రెండింటికి టెండర్లు పిలిచారు. కేవలం మెషినరీ మాత్రం వచ్చింది, పంపులు పైపులు మాత్రమే. అవి మళ్ళీ నేను మంత్రి అయ్యేదాకా అడవులలోనే ఉన్నాయి. ఆయన గారు దురదృష్టవశాత్తు మరణించటం, ఆ ప్రాజెక్టుకి తిరోధకాలు రావటం జరిగింది. అయినా నేను మళ్ళీ ఖమ్మం శాసనసభ్యుడిగా ఆ ప్రాజెక్టు కోసం పాదయాత్ర కూడా చేసి దానికి నిధులు ఇవ్వండి, నా రాజకీయ కోరిక అది కాబట్టి దయచేసి చేస్తానని చెప్పి పాపం అదే రోజు సెప్టెంబర్ 2వ తారీఖు 30-31లో నేను శాసనసభలో మాట్లాడా. దురదృష్టవశాత్తు నేను అభిమానించే రాజశేఖర రెడ్డి గారు కూడా దురదృష్టవశాత్తు హెలికాప్టర్ క్రాష్లో మరణించడం జరిగింది. అది ఆ ప్రాజెక్టుకి శాపమైంది. దాని తర్వాత దాన్ని పట్టించుకోలేదు. ఆ ప్రభుత్వం తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమ ఫలితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మళ్ళీ ఆ ప్రభుత్వం కూడా నన్ను ఆహ్వానించినప్పుడు కూడా నేను చెప్పాను, నాకు రాజకీయ కోరిక గోదావరి జలాలు, మీరు ఆ ప్రాజెక్టు నిర్మాణానికి అవకాశం ఇస్తానంటే ఇష్టం లేకపోయినా వస్తానని చెప్పాను. ప్రాజెక్టు కోసం ఖమ్మం జిల్లా రైతాంగం కోసం నేను అనుకున్న పని అవుద్దని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి యొక్క ఆహ్వానం మేరకు వెళ్ళాను. ఆహ్వానం మేరకు ఆయన గారు కూడా శాంక్షన్ చేశారు. ఆయన గారితోటే శంకుస్థాపన చేయించాను. పనులు మొదలుపెట్టాం. 4-5 సంవత్సరాలు పనులు జరిగినాయి. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం పంప్ హౌస్లకు మాత్రమే పరిమితమైంది. మధ్యలో ఎర్త్ వర్క్ తోటి చేయాల్సిన పనులు మాత్రం కాలువలు కొంత భాగం తవ్వారు. దాంట్లో ఇంకా కోర్టు లిటిగేషన్ తోటి ఉన్నటువంటి భూభాగం ఉంది, ఫారెస్ట్ క్లియరెన్స్ రావాల్సినటువంటి భూభాగం ఉంది. మేము అనుకున్నటువంటి మొదటి రోళ్లపాడు బయ్యారం అలైన్మెంట్ని జూలూరుపాడు మీదుగా మార్చి 4 పంప్ హౌసులతోటి ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. 3 పంప్ హౌసులు పూర్తయినాయి, ఇంకొక పంప్ హౌస్ పూర్తి కావాలి. అశ్వారావుపేట దమ్మపేట వెళ్ళేటటువంటి పంప్ హౌస్ పూర్తి కావాలి. బీజీ కొత్తూరు, పూసుగూడెం, కమలాపురం పంప్ హౌసులు పూర్తయినాయి. 4 సంవత్సరాలు అయింది. కానీ రోడ్డు బ్రిడ్జెస్ కానీ స్ట్రక్చర్స్ ఇవి కూడా 155 స్ట్రక్చర్లు కట్టాలి మొత్తం. అందుట్లో చాలా రోడ్ల దగ్గర, రోడ్ క్రాసింగ్ దగ్గర బ్రిడ్జిల నిర్మాణం జరగలేదు. వాగులు వంకల దగ్గర ఉన్నటువంటి యాక్టివిటీలు కానీ ఏవి కూడా పూర్తి కాలేదు. టన్నెల్స్ అసలు ప్రారంభించలేదు, నిర్ణయం కూడా చేయలేదు. జూలూరుపాడు టన్నెల్ నిర్ణయమే కాలేదు. అంతకుముందు కెనాల్ కోసం ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు, అది మొదలుపెట్టలేదు. దాన్ని మళ్ళీ ఎక్స్పర్ట్ కమిటీ యొక్క సూచనల మేరకు టన్నెల్గా నిర్ణయించాలని చెప్పి ఆలోచన చేశారు. ఆ ప్రభుత్వం నిర్ణయించలేదు. మళ్ళీ నాకు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు నేను ఈ ప్రభుత్వంలో కూడా భాగస్వామిని అయ్యే అవకాశం వచ్చింది. ఆ రోజు కూడా భద్రాద్రి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ మంత్రి గారికి చెప్పాను, సార్ ఇది ఇప్పటికే 8,000 కోట్లు చిల్లర ఖర్చు పెట్టారు, దీన్ని ఏదో రకంగా ఉపయోగంలోకి తీసుకురావాలి. మొదట ఉన్నటువంటి అలైన్మెంట్కి ఫారెస్ట్ అబ్జెక్షన్స్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు కావచ్చు రాకపోవటం మూలాన ఇల్లెందు నియోజకవర్గాన్ని
వేరే లిఫ్ట్ ద్వారా అనుసంధానం చేయాలని చెప్పి ఇప్పుడున్నటువంటి సిస్టాన్ని మొత్తాన్ని కంప్లీట్ చేయాలంటే మొట్టమొదటగా జూలూరుపాడు టన్నెల్ని పూర్తి చేయాలి. అది ఇంకా నిర్ణయం చేయలేదు కాబట్టి మీరు ఎమ్మటే దానికి ఉపక్రమించండి అని చెప్పి ఇరిగేషన్ మంత్రిని ముఖ్యమంత్రి గారిని అడిగాను. వాళ్ళు ఈ సంవత్సరం మొదలు పెడదామని చెప్పారు. అదే రకంగా యాతాలకుంట టన్నెల్ పూర్తయితేనే సత్తుపల్లి ట్రంక్కి నీళ్ళు వెళ్తాయి. అది కూడా నేను ఈ ప్రభుత్వంలోకి వచ్చాక మొట్టమొదటి రోజునే మంత్రి అయ్యి జిల్లాకు వచ్చిన మొదటి రోజునే అధికారులను పిలిపించి సత్తుపల్లి టన్నెల్కి పనులు ప్రారంభించాను. అవి పనులు జరుగుతున్నాయి. అది ఈ సంవత్సర కాలం జరిగితే తప్ప యాతాలకుంట టన్నెల్ పూర్తి కాదు. జూలూరుపాడు టన్నెల్ మొదలు పెట్టాలి. అది కూడా మినిమం 2 years పైనే టైం తీసుకునే అవకాశం ఉంది. నిన్న కూడా ముఖ్యమంత్రి గారిని ఎందుకు రమ్మన్నానంటే ఈ జూలూరుపాడు టన్నెల్ వరకు ఉన్నటువంటి కెనాల్ వర్క్స్ కొంత పూర్తయినాయి, రోడ్డు బ్రిడ్జిలు కట్టిస్తున్నాం, యాక్టివిటీస్ వాటినన్నింటినీ పూర్తి చేసుకుంటే జూలూరుపాడు దాకా నీళ్ళు వస్తాయి. దీనిలో ఇక్కడ దాకా వచ్చే నీళ్ళని మనం అశ్వాపురం నియోజకవర్గం, పినపాక నియోజకవర్గంలో అశ్వాపురం మండలం, కొత్తగూడెం నియోజకవర్గం, వైరా నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వచ్చు. వాటి డిస్ట్రిబ్యూటరీస్కి మీరు ఎమ్మట అనుమతి ఇవ్వండి, ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. ఆ డిస్ట్రిబ్యూటరీస్ లేకుండా కేవలం పంపులు బిగించి ఎర్త్ వర్కే జరిగినటువంటి కెనాల్స్లో స్ట్రక్చర్స్ అన్నీ పూర్తి చేసుకుంటే ఈ సంవత్సరం ఇమ్మీడియట్గా మనకు అవకాశం వచ్చేది. ఒకడ సాగర్ జలాలు రాకపోతే వైరా ప్రాజెక్టులోకి కొద్ది ఖర్చుతోటి గోదావరి జలాలు వైరా ప్రాజెక్టులో వేయవచ్చు. కేవలం 8 kilometerల కెనాల్ తవ్వితే ఈ వైరా ప్రాజెక్టులోకి వెళ్తాయి. వైరా ఆయకట్టుతో పాటు సాగర్ ఆయకట్టు మొత్తానికి 1,20,000 ఎకరాలు లంకాసాగర్ ప్రాజెక్టు వరకు సాగు అవుద్ది. కాబట్టి కృష్ణా మనకి అవకాశం లేనప్పుడు ఇది నిర్మాణం చేసుకుందామని చెప్పి ముఖ్యమంత్రి గారిని, ఇరిగేషన్ మంత్రి గారిని రిక్వెస్ట్ చేసి ఏనుకూరు లింక్ కెనాల్కి ఒప్పించడం జరిగింది. అక్కడ రైతులు పాపం ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉంచి ఈ రోజు వరకు వాళ్ళకి 1 పైసా ఇవ్వకపోయినా, ఎంత ఇస్తానో చెప్పకపోయినా రైతులకి నీళ్లు వెళ్తాయి, మా భూమి పోయినా మాకు ప్రభుత్వం ఆదుకుంటుందనే విశ్వాసం, నమ్మకంతో సుమారు 120-150 ఎకరాలు ఈ కాలువ కోసం రైతులు త్యాగం చేశారు. వాళ్ళు వేసుకున్నటువంటి పామాయిల్ తోటలో, మొక్కజొన్న అన్ని పంటలను కూడా తీసేసి కేవలం 2 నెలల కాలంలోనే 16 స్ట్రక్చర్లు అంటే రోడ్డు బ్రిడ్జిలు, వాగుల మీద యాక్విడిక్ట్లు 16 పూర్తి చేశాం. ఒక గుజరాత్ కంపెనీ గ్యాస్ పైప్ లైన్ అడ్డం వచ్చింది. అది ముందు వాళ్ళు ఒక వేరే డిజైన్ ఇచ్చారు పైపులని, లాస్ట్లోకి వచ్చాక మాకు కూడా అక్కడ సిమెంట్ కాంక్రీట్ తోటి కావాలని చెప్పారు. అది 1 వారం రోజులు లేట్ అయింది. గుజరాత్ ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఆ పైప్ లైన్ కింద స్ట్రక్చర్ జరుగుతుంది. అదృష్టవశాత్తు సాగర్ నిండింది కాబట్టి కృష్ణా జలాలు వచ్చినా సరే భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ మోటార్లు కూడా 4-5 సంవత్సరాలు బిగించున్నాయి, నీళ్లల్లో ఉన్నాయి. వాళ్ళ గ్యారంటీ పీరియడ్ కూడా తప్పుకుంటే మళ్ళీ వాళ్ళకి ఆ కంపెనీలు కూడా బాధ్యత వహించదు. అవి వర్క్ చేయకపోతే, ట్రయల్ రన్ వేయకపోతే, అప్పుడప్పుడు ఆడించకపోతే మోటార్లు కూడా చెడిపోతాయి అని చెప్పి ఇరిగేషన్ నిపుణులు నాకు చెప్పారు. ఇప్పటికే 4-5 సంవత్సరాలు అయిందండి ఆ మోటార్లు బిగించి. మీరు ఈ టన్నెల్స్ పూర్తయ్యేదాకా ఉంటే ఇంకో 3-4 సంవత్సరాలు మోటార్లు కూడా పాడైపోతాయి. పెట్టినటువంటి 8,000 కోట్లు బుడిదలో పోసిన పన్నీరు అవుతుంది, గోదావరి పాలు అవుతాయి. కాబట్టి నేను ఆ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఈ లింక్ కెనాల్ అక్కడ దవ్వితే మనకు అవసరం వచ్చినప్పుడు వాడుకుంటూ కృష్ణా ఆయకట్టుని, వైరా లంకాసాగర్ ప్రాజెక్టుని సస్టైన్ చేసుకుంటూ మధ్యలో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటరీస్ అన్నింటినీ కూడా ఈ సంవత్సరం శాంక్షన్ చేసి తవ్వుకుంటే మొత్తం అక్కడ 72,000 ఎకరాల సాగులోకి వస్తుంది.
అక్కడ తుమ్మల చెరువు అని ఉంది అశ్వాపురంలో. ఆ మారేళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ చిన్న పంపు శాంక్షన్ చేసాం. అది మొన్ననే గవర్నమెంట్ వచ్చాక అది పనులు జరుగుతుంది. ఈ సీజన్లో అది పూర్తి చేస్తే అక్కడ పినపాకలో 32,000 ఎకరాలకు సేద్యంలోకి వస్తుంది. కొద్ది కిందికి వచ్చిన తర్వాత సింగభూపాలం ట్యాంక్ ఉంది. ఆ సింగభూపాలం ట్యాంక్ దగ్గర మనం అందుట్లోకి నీళ్లు వదిలి అక్కడ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ తయారు చేస్తే అక్కడ ఒక 35,000 ఎకరాలు వస్తుంది. దాని తర్వాత ములకలపల్లి మండలంలో మూకమామిడి ప్రాజెక్టు ఉంది. దాంట్లోకి వదిలి అక్కడ ఉన్నటువంటి సేద్యంలో ఉన్నటువంటి భూములకు నీళ్ళు ఇస్తే అక్కడ ఒక 15,000-20,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. కమలాపురం లిఫ్ట్ ఇరిగేషన్ అయిన తర్వాత జూలూరుపాడుకు వచ్చే లోపల మనం కాలువలు కింద తవ్వుకుంటే పంట కాలువలో ఆ టన్నెల్స్ పూర్తయ్యే లోపల కొత్త ఆయకట్టు 1,00,000 ఎకరాలకు ఇవ్వచ్చు. నాగార్జున సాగర్ ఆయకట్టుకు 1,20,000 ఇవ్వచ్చు. మీడియం ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి ఆయకట్టు మొత్తం కూడా సేద్యంలోకి తీసుకురావచ్చు. ఈ లోపల ఆ టన్నెల్స్ పూర్తి చేయాలని చెప్పి నేను ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద, ఇరిగేషన్ మంత్రి మీద ఒత్తిడి తీసుకొస్తున్నా. ఇప్పుడు పెట్టిన పంపులను తీయలేను, తవ్విన కాలువలను బోడ్చలేను. వాటిని ఉపయోగంలోకి తేవాలి. ఉపయోగంలోకి తేవాలంటే వీటిని నడుపుకుంటూనే, ఆ టన్నెల్స్ పూర్తి చేసుకుంటూనే, పాలేరు రిజర్వాయర్కి నీళ్లు తెచ్చుకుంటూనే, పాలేరుకి వచ్చిన తర్వాతనే ఇల్లెందు నియోజకవర్గానికి మళ్ళీ రోళ్లపాడుకి లిఫ్ట్ చేసి, రోళ్లపాడు నుంచి బయ్యారానికి లిఫ్ట్ చేసి ఇల్లెందు నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వడం సాధ్యపడుద్ది. అది కూడా ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఇంక్లూడ్ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఎందుకంటే మొదటిసారి చేసిన అలైన్మెంట్లు మార్చి తీసుకొచ్చారు కాబట్టి దాన్ని మళ్ళీ ఇంక్లూడ్ చేయాలి. ఈ కెనాల్ ద్వారా లలితాపురం ట్యాంక్కి లిఫ్ట్ చేస్తే అక్కడ నుంచి రోళ్లపాడు నుంచి బయ్యారం. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే పార్టీ నర్సయ్య గారు కూడా వచ్చి అది పూర్తి చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేశారు. నేను ఇలా 40 సంవత్సరాల్లో నాకు భగవంతుడు మీరు ఇచ్చినప్పుడు అవకాశం వల్ల కరువు మండలమైన వెంసూరికి తమ్మిలేరు నీళ్లు తీసుకొచ్చాను. ఆనాటి పెద్దలు అది కాటానికి వీలు లేదని చెప్పి చాలామంది అడ్డం పడ్డారు. అడ్డం పడ్డా సరే ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకొచ్చి 52 చెరువులకి ఇవాళ కూడా అలుగులు పోస్తున్నాయి. వెంసూరు మండలంలో చినుకు పడకపోయినా కూడా తమ్మిలేరుకి నీళ్ళు వస్తాయి. మనకి వాన కురవకపోయినా గోదావరి నీళ్ళు ఎట్లా వస్తాయో తమ్మిలేరుకి అట్లా వస్తాయి. అక్కడ 25,000 ఎకరాలు ఈ 20 సంవత్సరాలు బట్టి పంట పండించుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో సింగరేణి సత్తుపల్లి ఓపెన్ చేయాల్సి వచ్చింది, ఓపెన్ కాస్ట్. ఆ కెనాల్ ఓపెన్ కాస్ట్లో పోతే ఆ రోజే మళ్ళీ 18 కోట్లతోటి డైవర్షన్ కెనాల్ తీసుకున్నాం. వేణుగారికి తెలుసు, వెంకట్రావుకి తెలుసు, పాత వాళ్ళందరికీ తెలుసు. అది 10 సంవత్సరాలు పూర్తి కాకపోతే మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆగస్టు నెలలో ఇరిగేషన్ మంత్రిని తీసుకొచ్చి ఆయనతోటి కొబ్బరికాయ కొట్టించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2 పంటలు పండుతున్నాయి వెంసూరులో. మరి గత ప్రభుత్వంలో అయిన దాన్ని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ మంత్రితోటే కొబ్బరికాయ కొట్టించి నీళ్లు చల్లించారు. దాని తర్వాత నాకు అత్యంత కరువు పీడిత ప్రాంతమైనటువంటి పాలేరు నియోజకవర్గం ఉంది. దానికి అప్పట్లోనే మోటాపురం 1, 2, 3, 4 లిఫ్ట్ ఇరిగేషన్లు ఏర్పాటు చేశాను. ఇక్కడ వి వెంకటాయపాలెం డీప్ కట్ దగ్గర తాగడానికి నీళ్లు లేకపోతే ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేశాను. అక్కడ ఏనుకూరు దగ్గర డీప్ కట్ ఉంటే ఏనుకూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేశాను. వెంసూరు దగ్గర డీప్ కట్ ఉంటే వెంసూరు దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేశాను. సాగర్ మీద మొత్తం ప్రాజెక్టు దగ్గర నుంచి వెంసూరు వరకు 32 లిఫ్ట్ ఇరిగేషన్లు నా చేతి మీదకినే శంకుస్థాపన చేసి నేనే. మీరు పోయిన సంవత్సరంలోనే సాగర్ కింద నీళ్లు ఇవ్వకుండా 2 పంటలు ఎండబెట్టిన మహానుభావులు వ్యవసాయం గురించి ఈరోజు మాట్లాడుతున్నారు. మీరు ఎగ్గొట్టిన రుణమాఫీని గురించి వాట్సాప్ చేయండి. మీ పదవీ కాలంలో వాట్సాప్ వల్ల రుణమాఫీ రాని వాళ్ళని అడగండి. మొన్న ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే లోపల రాని రుణమాఫీ ఉంటుంది కదా, అది తెప్పించుకొని ఆ వివరాలు తెప్పించుకొని వాటిని బాకీలు కట్టండి, జనం సంతోషిస్తారు. ఇంకా నేను కట్టేటటువంటి రుణమాఫీ పూర్తే కాలేదు.
రేపు ముఖ్యమంత్రితోటి 2 లక్షల రుణమాఫీ చేపిస్తున్నా. అయ్యాక కూడా ఇంకా చాలామందికి ఇవ్వాల్సిన 2 లక్షల పైలోళ్ళకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కేవలం 30,000 కోట్లతోటి ఇప్పటికి 18,000 కోట్లు మాత్రమే అయింది. అవ్వకముందే మీరు అధికారం పోయిందని చెప్పి ప్రతి విషయాన్ని రాజకీయం చేసి ప్రజల్లో మీరు పలచబడుతున్నారు తప్పితే ప్రజలకు మొత్తం తెలుసుకొనే మన నిర్ణయించారు. పార్లమెంట్లో కూడా సక్రమమైన నిర్ణయమే చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా విఘ్నులైనటువంటి మీరు 10 సంవత్సరాలు పాలనలో ఉన్నటువంటి మీరు ఈ జరిగే కార్యక్రమాలకి సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి, మేలైన పద్ధతులను అవలంబించేటట్టుగా మీరు ఇవ్వండి తప్ప మీరు చేసినటువంటి అరాచకానికో అరిష్టానికో అవినీతికో మూలమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేసేటటువంటి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాం. ఒకవేళ ఈ ప్రభుత్వాలు తప్పు చేస్తే శిక్ష వేసేది ప్రజలు. ఎవరికైనా వాళ్ళ నిర్ణయమే శిరోధార్యం. అది గమనించండి. మీరు చేసిన తప్పులన్నింటినీ తీసుకొచ్చి ఈ ప్రభుత్వానికి రాయాలంటే అది అంటదో అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా.